ప్లాట్ఫామ్స్ గురించి చెప్పే వాళ్ళు ఎలా అంటే నేను ఇది హ్మ్. తీసుకున్నా లైక్ ట్రస్ట్ చేయట్లేదు సార్. వాళ్ళు తీసుకున్న ప్లాట్ఫామ్స్ ని వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదు. ఓకే హ్మ్. ఇది బెస్ట్ కాదు, దీంట్లో కంటెంట్ ఎక్కువ ఉంది, హావ్ టు జంప్ హియర్ జంప్ దేర్ అని అలా జంప్ అవుతూ మధ్యలోనే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు సార్. లైక్ హ్మ్. మన స్టూడెంట్ మెంటాలిటీ ఎట్లుంటది సార్, ఒక రోజు చదవగానే ఇంకొక రోజు ఇంట్రెస్ట్ ఉండదు, హ్మ్. చదవాలనిపించదు. అలా అలా చేయడం వల్ల కూడా సక్సెస్ రాకపోవడం వల్ల మళ్ళీ ప్లాట్ఫామ్స్ ని బ్లేమ్ చేస్తున్నారు సార్. లైక్ మీ దాంట్లో ఇది లేదు అది లేదు అని చెప్పి. లైక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి కరెక్ట్ గా చదివితే ఖచ్చితంగా Hi, వస్తుంది hello సార్. to all the Medicine Nursing subscribers there. Good evening. This is your Sumant, and here I am with a wonderful woman. I'm really proud today to share my screen with her, Madam Shivani, who had secured an All India rank of 249 in NORCET 10.2. And she's our beloved in-app subscriber. And let us listen to all the turmoils that she have undergone during her preparation phase, and let us take few suggestions from her. Okay, so to crack NORCET 11.2. Okay, so quickly introduce about yourself, Shivani. Hi sir, I am Shivani Bodapatla. I've completed my graduation in March 2025 from Government College of Nursing, Rajana Sirsida, which is in Telangana, sir. And I've Okay. secured All India rank 249 in SIT 10. And this is my second attempt, sir. Oh, this is your second attempt, and you very recently completed your graduation, and Yes. medicine nursing is really proud of you. ఓకే. అండ్ ఇప్పుడు చెప్పండి, మీరు ర్యాంక్ ఎక్స్‌పెక్ట్ చేసారా? ఈ ర్యాంక్ వస్తుంది అని మీరు మెడిసిన్ నర్సింగ్‌లోకి జాయిన్ అయినప్పుడు మీకు ఈ సేమ్ కాన్ఫిడెన్స్ ఉన్నిందా మీకి? 249 ర్యాంక్ వస్తుంది అనేసి. సార్ లైక్ నేను నోసెట్ 9 రాసినప్పుడు లైక్ ఐవ్ టేకెన్ సబ్స్క్రిప్షన్ లైక్ 45 days బిఫోర్. లైక్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సార్. అప్పటి వరకు ఓకే. నాకు నోసెట్ అంటే అంత ఐడియా లేకుండే. లైక్ ఓకే. అప్పుడు లెట్స్ ట్రై, ఒకసారి ట్రై చేద్దామని ఐవ్ ఓకే. సర్చింగ్ త్రూ యూట్యూబ్ వీడియోస్. హ్మ్. ఐవ్ గాన్ త్రూ మెనీ ప్లాట్ఫామ్స్ అండ్ మీ వీడియోస్ చూసి లైక్ చాలా అండర్స్టాండబుల్ ఉంది మనకి, లైక్ తెలుగు ఉంది హిందీ లేకుండా అని హ్మ్. చూసాను. చూస్ ఓకే. చేసి నేను వినయ్ సార్ కి కాంటాక్ట్ అయ్యాను సార్. వినయ్ ఓకే. సార్ ఇట్లా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్మ్. ఎక్స్ప్లెయిన్ చేసాక ఐ జాయిన్డ్ ఇన్ మెడ్సి అండ్ హ్మ్. స్టార్టెడ్ ప్రిపేరింగ్ సార్. కానీ హ్మ్. నాట్ సెట్ నైన్ కి నాకు చాలా తక్కువ టైం ఉండింది సార్. లైక్ హ్మ్. 45 days అట్మో ఆల్మోస్ట్ అంత తక్కువ టైం ఉండింది సార్. సో హ్మ్. ఐ కుడెంట్ క్రాక్ నాట్ సెట్ 9 సార్. హ్మ్. తర్వాత లైక్ ప్రిలిమ్స్ బాగానే ఇచ్చారు సార్. 90 హ్మ్. పర్సెంటైల్ సంథింగ్ వచ్చింది ప్రిలిమ్స్ లో. హ్మ్. మెయిన్‌కి వెళ్ళేసరికి ఏమైందంటే నాకు క్లాసెస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలోనే 45 days చాలా తక్కువ డ్యూరేషన్ కదా సార్. అవును. అయిపోయింది. లైక్ హ్మ్. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి గానీ, రివిజన్స్ చేయడానికి గానీ టైం లేకుండే సార్. టైం లైక్ అలా సరిపోలేదు. మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఐ కుడెంట్ క్రాక్ నోసెట్ ఎంతొచ్చింది? 9 సార్. 9.2లో ర్యాంక్ ఎంతొచ్చింది శివాని? లైక్ అప్రాక్సిమేట్లీ 11,000 ప్లస్ వచ్చింది సార్. 11,000 ఎక్కడ? 249 ఎక్కడ? అది కూడా మీ సెకండ్ అటెంప్ట్‌లో 249 తెచ్చుకున్నారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఐయామ్ లిటరల్లీ సో హ్యాపీ లిజనింగ్ టు యువర్ ర్యాంక్. ఆహ్, యాహ్! సో, మీరు డెడికేటెడ్‌గా నార్సెట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి అని ప్రిపేర్ అయ్యారా? లేకపోతే జాబ్ కూడా చేసుకుంటున్నారా సైమల్టేనియస్‌లీ? లేదు సార్. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ జాబ్ కి జాయిన్ అవ్వలేదు. ఓకే. లైక్ మా ఫాదర్ ఏం చెప్పాడంటే లైక్ ప్రైవేట్ లో జాబ్ చేస్తే లైక్ ఏముండదు. ఈ హ్మ్. అంటే చాలా వర్క్ ప్రెషర్ ఉంటది అండ్ చాలా లో సాలరీస్ ఉంటాయి సార్ నర్సెస్ కి, యెస్. అండ్ రెస్పెక్ట్ అట్లా కరెక్ట్‌గా ఏం చెప్పారు. ఉండదు మీ సార్. ఫాదర్ అట్‌లీస్ట్ మీ ఫాదర్‌ని మీరు విన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగారు ఈరోజు. రైట్? ఎస్ సార్. యాహ్! యువర్ ఫాదర్ హాడ్ గివెన్ ఎ వెరీ నైస్ సజెషన్. ఓకే. ఎస్ సో, సార్. కన్వే మై థాంక్స్ టు హిమ్. ఓకే. సో, ఎస్ సార్. అలాగా సజెస్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఏమంటారంటే, బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది. ఇంకా ఇంట్లో కూర్చొనున్నావు. అందరూ అడుగుతున్నారు. వెళ్లి ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అవ్వు. అది తక్కువ సాలరీ అయినా పర్వాలేదని చెప్పే పేరెంట్స్ ఎక్కువున్నారు కానీ, వద్దమ్మా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకో అనే పేరెంట్స్ కొంచెం అరుదు. సో, యూ ఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హావ్ సచ్ ఎ నైస్ ఫాదర్ శివాని. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. యాక్చువల్లీ మా ఫాదర్ కి డ్రీమ్ ఉండే సార్. తను ఒక హ్మ్. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఒక డ్రీమ్ ఉండే సార్. బట్ హ్మ్. అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్. లైక్ ఓకే. ఆ డ్రీమ్ ని మా త్రూ ఫుల్ఫిల్ చేసుకోవాలి, మా అన్నయ్య త్రూ నా త్రూ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి హీ గివెన్ అస్ ద బెస్ట్ సార్. హ్మ్. ఓకే.
సో మీ ఫాదర్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నాకు Yes, sir. తెలిసి. ఆ Annaya ఆనందానికి హద్దులు works in ఉండుండవు. Annaya works in border security force, sir. He's also a ఓ central government employee. నైస్ నైస్ నైస్. Yeah, sir. ఫుల్ ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. Yes, sir. Anyhow, Finally, he's so proud, when sir. are you going to give me party? Yeah, sir. Definitely, I'll give. షూర్. ఓకే. సో మీ ప్రిపరేషన్ గురించి చెప్పండి. సో దాట్ ఎవరైతే మీ ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళందరికీ మీ ఇంటర్వ్యూ ద్వారా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ నార్సెట్ అంటే ఏంటి? ఎలా చదవగలిగితే మనకి ర్యాంక్ అనేది వస్తుంది? రైట్? ఇదంతా ఒకసారి ఒక గైడెన్స్ ఇవ్వండి. ఎన్ని అవర్స్ మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు శివాని పర్ డే? ఎస్ సార్ ఇప్పుడు ఆస్పిరెంట్స్ చేసే తప్పు ఏంటంటే సార్ వాళ్ళు స్టార్ట్ చేయగానే డైరెక్ట్ ఎంసీక్యూస్ కి వెళ్ళిపోతున్నారు సార్. ఓకే, ఎగ్జామ్ ఎంసీక్యూస్ ఓరియంటెడ్ కదా, మనం ఎంసీక్యూస్ మాత్రమే ప్రాక్టీస్ చేద్దామని చెప్పి డైరెక్ట్ ఎంసీక్యూస్ కి వెళ్ళిపోతున్నారు సార్. అట్లా వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ మనకి డిగ్రీలో ఉన్న నాలెడ్జ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. అట్లా ఎంసీక్యూస్ చేయడం వల్ల చాలా తక్కువ మార్క్స్ రావడం వల్ల డిమోటివేట్ అయిపోయి ఇది నాకు రాదు, నా వల్ల అవ్వదు అని అట్లా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు సార్ ట్రై చేయకముందుకే. బట్ నన్ను అడిగిన చాలా మందికి నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు కన్వీనియంట్ గా ఉంది చూస్ చేసుకుని ఫస్ట్ యూ షుడ్ కంప్లీట్ యువర్ థియరీ సార్. థియరీ కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 1 రివిజన్ చేసిన తర్వాత ఎంసీక్యూస్ వెళ్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఓకే, మనం చదివిందే ఎంసీక్యూస్ లో ఉంది, దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది అన్న మైండ్ సెట్ వస్తుంది సార్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓకే ఎగ్జామ్ ఎంసీక్యూస్ ఓరియంటెడ్, మనం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దామని అట్లా చేస్తున్నారు సార్. బట్ అది దాని వల్ల చాలా మంది డిమోటివేట్ అయిపోయి ఇది మన వల్ల అవ్వదు, మనకి రాదు అని ముందే ఫిక్స్ అయిపోతున్నారు సార్. యా, నేను కూడా చెప్తాను. ఇది మన మన వాళ్ళు చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏది అంటే, ఏదో ఒక బుక్ మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంసీక్యూ బుక్స్, అవి అవి తీసుకోవడం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేయడం అండ్ డైరెక్ట్గా ఎంసీక్యూస్ మీద వర్క్ చేయడం. అండ్ ఆల్రెడీ చదివిన కంటెంటే కదా, ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్లో 4 ఇయర్స్ చదివిందే కదా, 5 ఇయర్స్ చదివిందే కదా, ఇంకేం చదవాలి మళ్ళీ కూర్చొని, ఆల్రెడీ జాబ్కి వెళ్తున్నాను, నా క్లినికల్ నాలెడ్జ్ ఉంది, ఇంకా చాలు నాకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాను. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే అదే కదా అడుగుతారా, ఎంసీక్యూసే కదా అడుగుతారు, నేను ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే నాకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదొక మెయిన్ డ్రాబ్యాక్. ఎందుకు ర్యాంక్స్ రావడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో? కరెక్ట్ అప్రోచ్ అనేది లేదు. కరెక్ట్ అప్రోచ్ ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. సో థియరీ ఎగ్జామ్స్కి మనం కాలేజ్లో చదివేది చాలా అదొక సౌత్ పోల్ అయితే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేది నార్త్ పోల్. రైట్? చాలా బోత్ ఆర్ టూ డిఫరెంట్ పోల్స్. కంటెంట్ సేమ్గానే ఉంటుంది, కానీ ఎలా చదవాలి అది అనేది మీరు నా లెక్చర్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నా యూట్యూబ్లో వెళ్ళి ఒక టాపిక్ ఓపెన్ చేసి చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఏదైతే శివాని మేడం ఇప్పుడు మీకు చెప్పారో, ఫస్ట్ అంటిల్ అన్లెస్ మీరు థియరీ కంప్లీట్ చేసి కాన్సెప్ట్స్ బిల్డ్ అయ్యేంత వరకు మీరు ఎంసీక్యూస్ టచ్ చేయొద్దండి. ఫస్ట్ ఏదో ప్లాట్ఫామ్లో మీకు నచ్చిన ప్లాట్ఫామ్, మీరు నమ్మిన ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి థియరీ క్లాసెస్ మొత్తం చూసిన తర్వాత అంతో ఇంతో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంసీక్యూస్ అనేది స్టార్ట్ చేసుకుంటే అదొక అర్థవంతమైనదిగా ఉంటుంది, అది యూస్ఫుల్గా కూడా ఉంటుంది, అండ్ ఒక మంచి ర్యాంక్ వచ్చేదానికి రియల్ పాత్లో ఉన్నట్లుంటుంది. లేదు నేను ఇలానే నేను థియరీ చదవను, నేను కాన్సెప్ట్స్ని చదవను, నాకు ఎంసీక్యూస్ ఉంటే చాలు, వాటి రేషనల్స్ చేసి చూసుకొని నేను ర్యాంక్ తెచ్చుకుంటాను అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అక్కడే ఉండిపోతారు, ర్యాంక్ అయితే రాదు. ఓకే, సో దాట్ ఈస్ వాట్ even our rank holder 249 rank holder is also suggesting you. Okay, if you are not listening to me, at least listen to Shivani, right? Okay. సో ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యారు శివాని పర్ డేలో? రైట్? ఎలా మీ డేని ఎలా షెడ్యూల్ చేసుకునేవాళ్ళు? సార్ నేను జాబ్ ఏం చేయట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ నేను ఒక 8 to 9 అవర్స్ చదివాను సార్. థియరీ క్లాసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ డిసైడెడ్, ఓకే నేను ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు, ఐ హావ్ టు కంప్లీట్ దీస్ లెక్చర్స్ టుడే. ఈ లెక్చర్స్ కంప్లీట్ చేస్తే ఇన్ని డేస్ లో నేను ఇన్ని లెక్చర్స్ కంప్లీట్ చేయొచ్చు అండ్ రివిజన్ కి టైం ఉంటది అని అట్లా డివైడ్ చేసుకున్నా సార్. ఈ ఒక రోజు స్టార్ట్ చేస్తే ఓకే, ఈ రోజు నేను ఆబ్స్ట్రిక్ స్టార్ట్ చేసిన అనుకో, ఒక 5 వీడియోస్ టైం డ్యూరేషన్ చూసి మనకి 5 వీడియోస్ కంప్లీట్ అవుతుందా అని చెక్ చేసుకొని అలా అలా స్కెడ్యూల్ చేసుకున్నా సార్. థియరీ క్లాసెస్ విన్నప్పుడు థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత నేను వీక్ కి ఒక సబ్జెక్ట్ అన్నట్లు డివైడ్ చేసుకున్నా సార్.
okay, this week I have to complete like medical surgical nursing, and next week I have to complete nursing foundation. ఇట్లా డివైడ్ చేసుకొని I've completed almost 5 to 6 revisions, sir. నాసిక్ 9 కాదు సార్, నాసిక్ 10 కి I've completed 5 to 6 revisions ఓకే, before మెడ్సీ going to నర్సింగ్ కంటెంట్ ని ఏదైతే నోట్స్ ఇచ్చానో ఆ నోట్స్ అంతా 5 to 6 రివిజన్స్ చేశారు. ఎస్ సార్, ఎస్ సార్. ఓ అండ్ దట్స్ మెడిసిన్ నైస్. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే సార్, లైక్ వాస్ట్ అవసరం లేని కంటెంట్ ఉండదు సార్. ఎవ్రీ పాయింట్ మీరు చెప్పే ఎవ్రీ పాయింట్ ఒక ఇంపార్టెంట్ ఎంసీక్యూ అవుతుంది అక్కడ. అవును. లైక్ మనం ఒక ఎస్. పాయింట్ మిస్ అయినా గానీ లైక్ వి రియలైజ్ తర్వాత ఓకే ఇదే పాయింట్ వచ్చింది మనకి ఎగ్జామ్ లో, నేను దీన్ని మిస్ చేశాను అని ఫీల్ అవుతాం సార్. అందుకే నాట్ నేను జస్ట్ ప్రతి క్లాస్ లో చెప్తూనే ఉంటాను మీకు. నేను ఇక్కడ రాసే ప్రతి పాయింట్ కూడా ఒక గోల్డెన్ ఎంసీక్యూనే మీకు అని చెప్తూనే ఉంటాను కదా. సో అది మీరు ఆ ప్రాసెస్ అండర్ గో అయినప్పుడు దాన్ని రియలైజ్ అవుతారు, ఓకే సుమన్ సార్ ఇలా చెప్పారు కదా, మనం వినలేదు కదా అనేసి. రైట్. నేను నాట్ 9 మెయిన్స్ లో రియలైజ్ అయ్యాను సార్ ఆ పాయింట్. లైక్ ఒకసారి కంప్లీట్ అయిపోయింది కదా, సరే ఒకసారి చూద్దాం అన్నట్టు ఆ, ఇచ్చాను సార్. బట్ రివిజన్స్ లేకుండా వి కాంట్ క్రాక్ సార్. చాలా నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఉంటేనే మనకి కాన్సెప్ట్ క్లియర్ ఉండి రివిజన్స్ చేస్తేనే ఇట్ ఇస్ పాసిబుల్ టు లైక్ అవును. వాళ్ళ ఎయిమ్స్ ఎలా అంటే సార్, డైరెక్ట్ ఎంసీక్యూస్ అడగదు సార్ ఎప్పుడు. అవును, ఆల్వేస్ ఆల్వేస్ అది సిమ్టమ్స్ కాంపిటిటివ్ ఎగ్జామ్ కదా, ఇండియా లెవెల్ కాంపిటిటివ్ ఎగ్జామ్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావు కదా, వాళ్ళు లాజికల్ క్రిటికల్ థింకింగ్ అవన్నీ ఇంకా అప్లై చేస్తారు దానికి. అదే చెప్తాను నేను. సో ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ రావు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడూ రావు అనమాట. సో అందుకే కాన్సెప్ట్స్ నేర్చుకోండి అని చెప్తాను నేను. కాన్సెప్ట్స్ వచ్చిందంటే ఆ కాన్సెప్ట్ నుంచి వాడు ఎలా అడిగినా సరే మీరు చెప్పగలుగుతారు, ఐ మీన్ రాయగలుగుతారు. సో మీరు 8 to 9 అవర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అండ్ మీ స్టడీ స్ట్రాటజీ నాకు నచ్చింది శివాని. మీరు షార్ట్ టర్మ్ గోల్స్ లైక్ ఐ మీన్ డైలీ గోల్స్ అనేది సెట్ చేసుకున్నారు, ప్లస్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేది కూడా సెట్ చేసుకున్నారు. సో నేను కూడా అలానే చేసేవాడిని ప్రతిరోజు. నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా సో ఏ ఏ టాపిక్ ఈరోజు చదవాలి అని రాసుకునేవాడిని. అండ్ ఈ టైంకి వచ్చేసరికి నేను ఇన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. సో యా, ఈవెన్ మీరు కూడా అదే ఫాలో అయ్యారు. సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ కెన్ ఇన్కల్కేట్ ఇన్ యువర్ స్టడీ ప్లాన్. ఓకే. సో రివిజన్స్ 6 to 7 రివిజన్స్ చేశారు మీకు, రైట్. ఫస్ట్ ఇనీషియల్గా గో త్రూ అయ్యేదానికి, ఐ మీన్ ఏదైతే మన యాప్లో నేను కంటెంట్ చెప్పానో ఆ కంటెంట్ మొత్తం చూడడానికి ఎంత టైం పట్టింది శివాని? ఆల్మోస్ట్ 2.5 months అలా పట్టింది సార్. అదే 2.5 months పెట్టింది. లైక్ ఎలా అంటే నేను ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సార్. లైక్ ఎవ్రీ క్లాస్ విని ఎవ్రీ క్లాస్ నోట్స్ ప్రిపేర్, లైక్ ఒక వీడియో లెక్చర్ ఒక 1 hour 1.25 hours ఉంటే అది విన్ రాసుకోవడానికి ఒక 2 to 3 hours పడుతుంది సార్, ఎవ్రీ పాయింట్ రాసుకోవడానికి. సో అలా మా మెయిన్ మోటో అదే. ఏమంటే సో నాకు తెలిసి ఏ ప్లాట్ఫామ్లో నర్సింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఫుల్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయరు మీకు. ఐ మీన్ ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఫుల్ నోట్స్ ఏ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేయడం లేదు. కానీ ఇక్కడ మెడిసిన్ నర్సింగ్లో మేము అన్ని ఫుల్ నోట్స్, ఎన్ని లెక్చర్స్ ఉంటే అన్ని లెక్చర్స్ నోట్స్ మీకు ఇస్తున్నాము. ఎందుకు అంటే టైం సేవ్ చేసుకోవాలి. మా స్టూడెంట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే దాంతో టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 hour లెక్చర్ని మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే 3 hours అవుతుంది. అది 3 hours అవుతుంది. సో ఆ టైం అనేది సేవ్ చేయగలిగితే మీరు ఎక్కువ రివిజన్స్కి, ఇప్పుడు చూడండి 5 to 6 రివిజన్స్ అంటున్నారు. సో అలాగా ఆ టైం రివిజన్స్ కేటాయించగలిగితే అది ఒక మంచి ర్యాంక్ వచ్చింది ఇప్పుడు. సో దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. యా. ఓకే. సో మీకు ఆ గోత్రూ అవడానికి 2.5 months పట్టింది. ఎస్ సార్. మళ్ళీ ఫస్ట్ రివిజన్కి ఎంత ఎంత టైం పట్టింది? లైక్ ఫస్ట్ రివిజన్ కొంచెం టఫ్ ఉండే సార్, లైక్ మనకి అప్పుడు అంతగా తెలీదు. అవును, ఫస్ట్ ఫస్ట్ రివిజన్ రివిజన్ ఆల్వేస్ ఎప్పుడు టఫ్ అలానే ఉంటుంది ఉంటుంది. సార్. ఎస్ ఎంత సార్. ఎంత టైం లైక్ పట్టింది ఫస్ట్ రివిజన్కి? లైక్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ కి ఎక్కువ టైం పట్టింది సార్. మిగతా ఆబ్స్టెక్స్ కొంచెం బెటర్. ఒక 1 month పట్టింది సార్ కంప్లీట్ రివిజన్స్, అన్ని రివిజన్స్ చేయడానికి 1 month పట్టింది చూడండి, ఫస్ట్ రివిజన్. ఫస్ట్ గో త్రూ అవ్వడానికి 2.5 months, ఫస్ట్ రివిజన్కి 1 month పట్టింది, రైట్. ఎస్ టోటల్ 3.5 months అక్కడే పోయింది కదా. ఎస్ సో నేను ఆల్రెడీ 3 రివిజన్స్ చేయాలి అంటున్నాను. సో ఆ ఇంకా ఎంత ఉంటుంది? వన్ వన్ రైట్. ఇంకా మిగతా 1.5 month, అంతే 5 months ఉంటుంది కదా ఎవ్రీ నార్సెట్కి. సో ఆ ఎస్ 1.5 monthలో మళ్ళీ రివిజన్స్ చేయాలి, మళ్ళీ ఎంసీక్యూస్ చూడాలి, ఎంసీక్యూ డిస్కషన్స్ చూడాలి, రైట్. డైలీ గ్రాండ్ టెస్ట్లు ఇవ్వాలి, మార్నింగ్ టెస్ట్ ఈవినింగ్ టెస్ట్లు అన్నీ ఉంటుంది. సో అవన్నీ చేయాలి.
రైట్? ఎస్ సార్. యాహ్! సో అవును. మీరు డైలీ టెస్ట్‌లు ఎలా ఇచ్చేవాళ్ళు శివాని? లైక్ అప్లోడ్ అయిన తర్వాత ఐ యూస్ టు గివ్ సార్. లైక్ ఇచ్చిన తర్వాత అంటే డైలీ స్టార్టింగ్ ఇచ్చే లో మేము నార్మల్‌గా డైలీ 2 టెస్ట్‌లు పెట్టేవాళ్ళం కదా! మార్నింగ్ టెస్ట్‌లు, ఈవినింగ్ టెస్ట్‌లు అనేసి. మీరు ఎలా రాసేవాళ్ళు దాన్ని? ఎస్ సార్, నేను మార్నింగ్ టెస్ట్ మార్నింగ్ కంప్లీట్ చేసుకొని లైక్ ఈవినింగ్ టెస్ట్ నైట్ టైమ్ లో కంప్లీట్ చేసేసి ఈవినింగ్ రాసింది మళ్ళీ మార్నింగ్ లైక్ అనాలిసిస్ చేసుకునేదాన్ని సార్. లైక్ నైట్ టైమ్ లో వి కాంట్ ఆ! హ్యాండిల్ అయినప్పుడు సో మార్నింగ్ అనాలిసిస్ హ్మ్. చేసేదాన్ని యాహ్! సార్. ఈ పాయింట్ కూడా మీరు ఎవరైతే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు వినాలి. మేడం ఏం చెప్తున్నారంటే నైట్‌లో మైండ్ అంటే మీకు కొంతమంది నైట్ ఔల్స్ ఉంటారు. రైట్? నేనేమంటే నైట్‌లో నా మైండ్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. నేను నైట్‌లో చదువుతాను. కొంతమందికి డే టైమ్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. నైట్ వస్తానే స్లీపీ ఫీల్ అవుతారు. వాళ్ళు పడుకునేస్తారనమాట. సో, ఆ పడుకోవాలి అనే టైంలో మీకు మైండ్ ఎక్కువ రిసీవ్ చేసుకోలేదు ఇన్ఫర్మేషన్. మీ న్యూరాన్స్ సేవ్ చేసుకోలేదు. సో, అప్పుడేం చేస్తారంటే ఆ టైంని మీరు ఎంసీక్యూస్‌కి పెట్టండి. రైట్? ఎంసీక్యూస్‌కి పెట్టి ఆ మేడం చేసినట్లు నెక్స్ట్ డే మార్నింగ్ లేసి దాని అనాలిసిస్ చూసారు అండ్ ఏదైతే మిస్టేక్స్ అయిందో వాటి మీద వర్క్ చేయగలిగితే దట్ విల్ బి సో మచ్ ఫ్రూట్ఫుల్ ఫర్ యూ ఆల్. రైట్? ఓకే. సో దాట్స్ ఎ వండర్ఫుల్ స్ట్రాటజీ దట్ యూ హ్యావ్ ఫాలోడ్ శివాని. రైట్? అండ్ సో ఇప్పుడు 6-7 రివిజన్స్ అన్నారు కదా! ఈ 6-7 రివిజన్‌కి మొత్తం ఎంత టైం పట్టింది? లైక్ 6 to 7 రివిజన్స్, లైక్ ఫస్ట్ రివిజన్ లో కాన్సెప్ట్ క్లారిటీ చాలా బాగా ప్రిపేర్ అయ్యా సార్. ఫస్ట్ రివిజన్ హ్మ్. లో ఎక్కువ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత సెకండ్ థర్డ్ రివిజన్స్ లైక్ ఈజీ అయ్యాయి సార్. ఈజీ లైక్ వన్ అయిపోయింది. కాన్సెప్ట్ చూసి ఆ హ్మ్. నేను నేనే చెప్పుకునేదాన్ని సార్. లైక్ ఐ యూస్ టు టీచ్ మై సెల్ఫ్. హ్మ్. లైక్ ఈ కాన్సెప్ట్ ఇలా ఇప్పుడు ఇలా అయింది అంటే లైక్ దీనికి సిమ్టమ్స్ ఇలా ఉంటాయి, సిమ్టమ్స్ ఇలా ఉంటాయి, ఇది డిసీజ్ అని మొత్తం కంప్లీట్ గా చదవకుండా లైక్ హ్మ్. ఆ కాన్సెప్ట్ లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి, ఎక్కడ నుండి ఎంసీక్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాటి హ్మ్. మీద ఎక్కువ ఫోకస్ చేసి చదివేస్తారు. ఓకే. సో, రైట్. సో, చాలా చ అంటే డైలీ టెస్ట్‌లు మీరు ఏం చెప్తారు? చాలామంది డైలీ టెస్ట్‌లు ఇవ్వరు. చాలామంది స్టూడెంట్స్ డైలీ టెస్ట్‌లకి కానీ, ఎంసీక్యూ డిస్కషన్స్ ఏదైతే మేము ఫ్యాకల్టీ కూర్చొని ఎంసీక్యూ డిస్కషన్స్ చెప్పామో, పీవైక్యూ డిస్కషన్స్ కానీ, ఎంసీక్యూ డిస్కషన్స్ కానీ నాకు తెలిసి 60-70 వీడియోస్ పైనున్నాయి. లెక్చర్స్ పైనున్నాయి. అవన్నీ చాలామంది చూడలేదు. సో, వాళ్ళకి మీరేం చెప్తారు? ఎంసీక్యూస్‌ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ ఎంసీక్యూస్ డిస్కషన్ అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సార్. యెస్. లైక్ యెస్. ఒక యెస్. ఎంసీక్యూ డిస్కషన్ చూసినప్పుడు ఓన్లీ ఆ హ్మ్. ఎంసీక్యూస్ మాత్రమే కాకుండా ఇంకా హ్మ్. 4 ఆప్షన్స్ ఉన్న వాటి క్వశ్చన్స్ కూడా మనకు తెలుస్తాయి సార్. హ్మ్. డిస్కషన్ ఏమైతుందనంటే ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఆ ఒక్క క్వశ్చన్ గురించి డిస్కషన్ అవ్వకుండా మిగతా హ్మ్. క్వశ్చన్స్ లైక్ వై దిస్ ఆప్షన్ ఇస్ రాంగ్, ఇది మాత్రమే ఎందుకు కరెక్ట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం సార్ ఎంసీక్యూస్ డిస్కషన్ చూసినప్పుడు. చాలా హ్మ్. ఇంపార్టెంట్ సార్. అకార్డింగ్ టు మీ ఎంసీక్యూ డిస్కషన్ ఇస్ ద మోస్ట్ అంటే ఎక్కువ కీ రోల్ ప్లే చేసింది సార్ నా యెస్. ర్యాంక్ రావడంలో. చూడండి. రివిజన్స్, ఎంసీక్యూస్ ఈ 2 మీరు పర్ఫెక్ట్‌గా చేయగలిగితే మిమ్మల్ని ర్యాంక్ రాకుండా ఆపే వాళ్ళు ఇంకొకరుండరు. ఓకే. యాహ్! సో దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ యామ్ టెల్లింగ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ. రివిజన్స్ ఆర్ ద కీ టు సక్సెస్ అండ్ ఎంసీక్యూస్ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. రివిజన్స్‌కి ఎంత ప్రయారిటీ ఇస్తారో మీరు అంతే ప్రయారిటీ ఇవ్వాలి మీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్‌కి కూడా. రైట్? డైలీ గ్రాండ్ టెస్ట్లు అనేది ఖచ్చితంగా చేయాలి. రైట్? మళ్ళీ చేయాలి అని అంటే మీరు అడ్మిషన్ తీసుకొని ఇంకా కాన్సెప్ట్స్ ఏం చూడలేదు అప్పుడే చేయాలని కాదు. ఈ ఇంటర్వ్యూ కానీ మీరు కంప్లీట్‌గా చూస్తే మీకు ఒక కరెక్ట్ ఐడియా అనేది వస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్‌కి, నార్సెట్ ఎగ్జామ్‌కి అనేసి. ఓకే. రైట్. శివాని, టెల్ మీ. సో మెడిసిన్ నర్సింగ్‌లో కంటెంట్ మీకు ఎలా అనిపించింది? మెడిసిన్ నర్సింగ్‌లో యాప్‌లో ఉన్న కంటెంట్ మీకు ఎలా అనిపించింది? ఏదైనా తక్కువ ఉంటే యూ కెన్ బీ హానెస్ట్, బీ ట్రూత్‌ఫుల్, నథింగ్ టు హైడ్. సో రైట్. మీరు ఏం చెప్పదలుచుకున్నారో మొత్తం చెప్పొచ్చు. కంటెంట్ ఎలా ఉంది? తక్కువ ఉందా? ఎక్కువ ఉందా? కంటెంట్ ఎలా ఉంది? సో అదొకసారి చెప్పండి. సార్ యాజ్ యూ ఆల్వేస్ సే లైక్ మెడిసిన్ అనేది ఒక ఓషియన్. మన హ్మ్. లిమిట్స్ ని మనం తెలుసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్ ఇక్కడ. యెస్. యెస్. ఎట్లీస్ట్ మనం ఎన్ని ఇయర్స్ కూర్చొని చదివినా కూడా మెడిసిన్ అనేది వి కాంట్ కంప్లీట్ కంప్లీట్ అవ్వదు. సార్. అవును. ఇంకొక అండ్ 50 ఏండ్లు మనం కూర్చొని చదివినా కంప్లీట్ అవ్వదది. అది ఎస్ ఎవరు సార్. తెలుసుకోరు. స్టూడెంట్స్ ఎప్పుడు ఆలోచించని ఒక పాయింట్ ఏదైనా ఉంది అంటే అదదే. ఒక లైక్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్‌కి హార్ట్ ఫెయిల్యూర్ ఒకలాగుంటుంది.
అదే ఒక ఎండి చేసిన వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. అదే ఒక సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళకి అదే హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్ ఇంకొక లెవెల్లో చెప్పడం, ఐ మీన్ కాన్సెప్ట్స్ అన్ని ఇంకొక లెవెల్లో ఉంటాయి. రైట్, ఒక పిహెచ్డి క్యాండిడేట్కి ఒక లెవెల్లో ఉంటుంది. అలా తెలుసుకుంటా వెళ్తే ఒక టాపిక్ గురించి ఎంతనా చెప్పచ్చు. కానీ మనం ఎవరు, మనం ఏ ఎగ్జామ్ రాస్తున్నాం, ఆ లిమిటేషన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకుంటేనే కరెక్ట్ టైంలో కరెక్ట్గా కూర్చొని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ టైంలో ర్యాంక్ తెచ్చుకొని మన జాబ్ మనం కొట్టచ్చు మనం. సార్ లైక్ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేసే తప్పేంటంటే సార్, లైక్ మ్మ్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం మొత్తం చదివేయాలి, మొత్తం చదివితేనే మనం నాట్స్ క్రాక్ చేయగలం. అందుకు అవును. మనం చాలా ఎక్కువ అంటే అన్ని బుక్స్ చదవాలి, అన్ని సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటారు సార్. బట్ అది పాసిబుల్ అవ్వదు సార్. అది ఇది ఎవరు రియలైజ్ అవ్వట్లేదు టాపర్స్ సార్. లైక్ మాత్రమే రియలైజ్ అయ్యే ఒక పాయింట్ ఇది. ఇది టాప్ ర్యాంక్ హోల్డర్స్ మాత్రమే చెప్పగలిగే పాయింట్ ఇది. ఎందుక అవును, అది టాపర్స్ మాత్రమే చెప్తారు ఈ పాయింట్ని. మీరు గమనించండి, ఎక్కడైనా అది ఏ లెవెల్ వాళ్ళైనా సరే, నర్సింగ్లోనే కాదు ఏ ఫీల్డ్లో అయినా సరే, టాపర్స్ మాత్రమే చెప్పగలిగే పాయింట్ ఇది. ఎస్, చెప్పండి, కంటిన్యూ. ఎస్ సార్. లైక్ అలా రియలైజ్ అవ్వకుండా ఏం చేస్తున్నారంటే, నేను కూడా చెప్పాను సార్, ఇట్లా మొత్తం చదవడం చాలా ఇంపార్టెంట్ కాదు, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని చదవండి అని అంటే, లైక్ నన్ను అడిగిన వాళ్ళు అలా ఎలా అవుతుంది, ఇది ఒక నేషనల్ ఎగ్జామ్, మనం కంప్లీట్ గా మొత్తం చదివేయాలి అని చెప్తుంటారు సార్. బట్ ఐ కుడెంట్ టెల్ దమ్ ఎనీథింగ్ సార్. లైక్ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సార్. లేదు అవును, లేదు మనం మొత్తం చదవాలి, ఇది ఒక నేషనల్ కాంపిటీషన్, మనం మొత్తం చదివితేనే వస్తుంది అన్న మైండ్ సెట్ తో ఉన్నారు సార్ వాళ్ళు. బట్ నో వన్ కెన్ కంప్లీట్ 100% సిలబస్. No, sir. No, sir. No, no one can complete, sir. ఎస్. ఓకే. సో రైట్. సో నా లెక్చర్స్ ఎలా ఉంది, నా సబ్జెక్ట్స్, నేను చాలా సబ్జెక్ట్స్ చెప్పాను కదా యాప్లో, మొత్తం ఐ మీన్ 80 to 90% నేనే చెప్తాను. బట్ అందులో మీకు ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇష్టం? నేను టీచ్ చేసిన సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇష్టం? నేను మీది ఫస్ట్ యూట్యూబ్ లో చూసా సార్ వీడియోస్. లైక్ నేను నాట్సెట్ 9 కి ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు నేను యూట్యూబ్ లో నాట్సెట్ క్లాసెస్ అని కొట్టినప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి సార్. మ్మ్. మీది కూడా వచ్చింది. లైక్ చాలా మంది చెప్పడం చూసా మీ ఈసీజీ చాలా బాగుంటదని. అవును, నాకు మీ నా ఈసీజీ ఈసీజీ మీద ఒక లెక్చర్కి పెద్ద చాలా ఫ్యాన్స్ ఫ్యాన్ ఉన్నారు. సార్. ఓకే. లైక్ నాకు ఇప్పుడు ఒక ఎలాంటి ఈసీజీస్ చూపించి డయాగ్నోస్ చేయమని చెప్పినా గానీ ఐ కెన్ ప్రౌడ్లీ డయాగ్నోస్ ఓ, సార్. అంత బాగుంటది మీ ఈసీజీ. దట్స్ నైస్, దట్స్ నైస్. చూసిన తర్వాత నేను లైక్ అనుకున్నా సార్, నేను ఇంకా వేరే ఏ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళకుండా లైక్ నాకు ఇదే బాగా అనిపించింది, నాకు దీంట్లో బాగా అర్థం అవుతుంది అని చెప్పి నేను ఎవరి గైడెన్స్ లేకుండా నేను మెడ్సి డౌన్లోడ్ చేసుకొని వినయ్ సార్ అడిగి నేను మెడ్సి నర్సింగ్ తీసుకున్నా సార్. తీసుకున్న ఓకే. తర్వాత స్టార్టెడ్ విత్ ఆబ్స్ట్రిక్స్ సార్. నా లైక్ దట్ వాస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే. ఆబ్స్ట్రిక్స్ స్టార్ట్ చేశారు సార్. నాకు మీ ఆబ్స్ట్రిక్ క్లాసెస్ అంటే చాలా ఇష్టం. లైక్ నాకు ఇష్టం కాబట్టి అలా అనిపించిందేమో. బట్ చాలా చాలా ప్రిసైజ్డ్ గా లైక్ మనకి ఎంత అవసరం అంత మాత్రమే ఉంటది సార్. ఓకే. సో ఆబ్స్టెటిక్స్ ఇష్టం, లైక్ ఇష్టపడ్డారు. వేరే ప్లాట్ఫామ్స్ కంపేర్ చేసినప్పుడు కూడా వేరే ప్లాట్ఫామ్స్ మ్మ్. కంపేర్ చేసినప్పుడు కూడా ఐ ఫౌండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అని సార్. లైక్ ఐ వాస్ చూసన్ దిస్. అదే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్. సో మీరు ఒక సక్సెస్ మంత్రా చెప్పాలి ఇప్పుడు. ఎవరైతే నార్సెట్ ఎగ్జామ్కి మేము ప్రిపేర్ అవ్వాలి, ఒక చిన్న వర్డ్లో చెప్పండి అని అంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సక్సెస్ మంత్రా ఏంటి? లైక్ సార్, నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు ఐ జీరో నాలెడ్జ్ సార్. నాసిడ్ గురించి అసలు నాకు ఏమీ తెలియదు. నేను గ్రాడ్యుయేషన్ చేసిన టైంలో నాకు నాట్సెట్ గురించి అసలు ఏమీ తెలియదు సార్. మ్మ్. నాట్సెట్ నోటిఫికేషన్ పడిన తర్వాత నేను ఓకే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసా సార్. మ్మ్. లైక్ మన సౌత్ వాళ్ళు ఏమనుకుంటారంటే సార్, ఇది మనతో కాదు, మనం మ్మ్. చేయలేం దీన్ని, ఇది ఒక ముందే నా నేషనల్ వల్ల కాదు ఎగ్జామ్, అనుకునేస్తారు. నా వల్ల కాదని ముందే గివ్ అప్ ఇచ్చేస్తారు సార్. బట్ అవును. కన్సిస్టెన్సీ సార్, నేను ఒక 9 months కంప్లీట్ గా కన్సిస్టెంట్ గా చదివా సార్. సో ఐఎమ్ హియర్ టుడే. కన్సిస్టెన్సీ, నథింగ్ క్యాన్ ఎస్ బీట్ సార్. కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ ఎస్ వర్క్. సార్. నేను యా. లైక్ కన్సిస్టెన్సీ ఇస్ ఎవ్రీథింగ్ అని చాలా చదివినప్పుడు ఇది నిజంగానే వర్క్ అవుతుందా, లైక్ చూద్దాం, నేను ఇన్ని మంత్స్ కన్సిస్టెంట్ గా ఉన్నా కదా, రిజల్ట్స్ ఎలా ఉంటాయి చూద్దాం అని చెప్పి చూసా సార్. బట్ ఐఎమ్ కంప్లీట్లీ రియలైజ్ సార్, కన్సిస్టెన్సీ కెన్ డూ వండర్స్ సార్. ఓకే. సో మెడిసిన్ నర్సింగ్లో ఉన్న కంటెంట్ గురించి, ఐ మీన్, ఏదన్నా మీరు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? సుమన్ సార్, ఇది యాడ్ చేయాలి, ఇది డిలీట్ చేయాలి,
లైక్ ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ టెల్ ఇట్, రైట్, వెంటిలేట్ ఇట్ టు మీ. లైక్ సార్ ఎంసీక్యూస్ డిస్కషన్స్ ఇంకా కొంచెం పెంచితే బాగుంటుందని ఐ ఫీల్ సార్. ఓకే, ఎంసీక్యూ లైక్ డిస్కషన్స్ పెంచాలి. ఎస్ సార్, అదొక్కటే ఓకే, సార్. నో, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద కంటెంట్. ఓకే, కంటెంట్ ఎంసీక్యూ డిస్కషన్స్ ఐఎమ్ టేకింగ్ దట్ పాయింట్, బట్ కంటెంట్ గురించి కంటెంట్ మీకేమనిపించింది? తక్కువ అనిపించిందా? నో సార్, నో వే సార్, ఎక్కడ నాకు తక్కువ అనిపించలేదు. ఇన్ఫాక్ట్ నేను నాట్ సెట్ 10 మెయిన్స్ రాస్తుంటే ఐ లైక్ క్వశ్చన్ చూసి ఐ వాజ్ స్మైలింగ్ సార్. లైక్ ఓకే, నేను ఇది ఆల్రెడీ చదివేశాను, నేను ఇంకా ఆప్షన్స్ చదవాల్సిన అవసరం లేదు, నాకు దీని ఆన్సర్ తెలుసు అన్న అది వచ్చేసింది సార్. దాట్ ఈస్ ఓన్లీ బికాస్ నేను మంచి కంటెంట్ చూస్ చేసుకున్నా, ఆ కంటెంట్ నే కంప్లీట్ గా రివిజన్స్ చాలా సార్లు చేశాను, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేశాను, డైలీ టెస్ట్ చేశాను. అలా టెస్ట్ లో వచ్చిన క్వశ్చన్ నేను అనాలిసిస్ అంటే లైక్ అక్కడ రాంగ్ అయినా కూడా నేను అనాలిసిస్ చేసుకున్నా కాబట్టి మెయిన్స్ లో చాలా అలా రైట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి ఆల్మోస్ట్ 30 to 40 ఎంసీక్యూస్ వచ్చాయి సార్, నాట్ సార్ 10 ఓ మెయిన్స్ లో. నైస్. ఓకే. ఎస్ సార్, దట్ ప్లేడ్ ఏ వెరీ కీ రోల్ సార్. చాలా లైక్ 30-40 ఎంసీక్యూస్ అంటే వెరీ హ్యూజ్ సార్. అండ్ మొత్తం మన మెడ్సీ నర్సింగ్ కంటెంట్లో నుంచి, అంటే నేను చెప్పిన లెక్చర్స్లో నుంచి కానీ, ప్లస్ మన టెస్ట్ సిరీస్లో నుంచి కానీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి నాట్ సెట్ 10.0 మెయిన్స్లో? మెయిన్స్ లో ఆల్మోస్ట్ 100+ క్వశ్చన్స్ వచ్చాయి సార్. ఓకే. ఓకే. ఎస్ సార్, 100+ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ కంటెంట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని లైక్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే 100 కన్నా ఇంకా ఎక్కువనే వచ్చాయి సార్. లైక్ మీరు డైరెక్ట్ ఎంసీక్యూ చెప్పకపోయినా కూడా ఆ కంటెంట్ లో ఇండైరెక్ట్ గా ఆన్సర్ ఉంది సార్, అలా కూడా ఉంది. క్వశ్చన్స్ వచ్చాయి. అవునవును, అవును. సో చాలా మంది 140+ క్వశ్చన్స్ వచ్చింది సుమన్ సార్ అని చెప్పారు. Yes, నిన్న sir. నేను Like, direct ఐశ్వర్యాని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఐశ్వర్య కూడా సుమన్ సార్ 145+ క్వశ్చన్స్ వచ్చింది, మీ కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్ అంతా చేరి చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చింది అని చెప్పింది ఐశ్వర్య. ఎస్ సార్, ఎలా అంటే సార్ డైరెక్ట్ క్వశ్చన్స్ 100+ వచ్చాయి సార్. ఇండైరెక్ట్ గా మీరు చెప్పే దాంట్లో మీరు చెప్పిన లైక్ ఎంసీక్యూస్ లో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి సో సార్. వచ్చాయి. ఓకే, దట్స్ నైస్. కాన్సెప్ట్ క్లారిటీ క్లియర్ గా ఉంటే ఈజీగా అటెంప్ట్ చేసేలా వచ్చింది సార్. ఓకే. ఓకే, రైట్. సో ఫైనల్గా మెడ్సీ నర్సింగ్లో నేను జాయిన్ అవుతాను అనే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఐ ఆల్రెడీ సజెస్టింగ్ సో మెనీ ఆఫ్ మై సీనియర్స్ అండ్ జూనియర్స్, చాలా మంది టెక్స్ట్ చేశారు లైక్ స్టోరీస్ అండ్ స్టేటస్లు చూసి చాలా మంది మా సీనియర్స్ జూనియర్స్ ఇంకా లైక్ నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు సార్. ఐ సజెస్టెడ్ దెమ్, మీకు బేసిక్స్ మంచిగా క్లియర్ కావాలి, క్లాసెస్ బాగా అర్థం కావాలంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ చూస్ సుమన్ సార్ క్లాసెస్ అని చెప్పారు సార్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే శివాని, నిజంగా మీ స్టోరీ విని చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మిమ్మల్ని చూసి ఎన్నో పాయింట్స్ నేర్చుకోవాలి చాలామంది. ఖచ్చితంగా మీరు చెప్పిన టిప్స్ కానీ ఫాలో అయినారంటే 11.2 ఎగ్జామ్లో ఖచ్చితంగా మీ ప్లేస్లో వాళ్ళు కూడా ఉంటారు, ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవుతా. అండ్ డెఫినెట్లీ అవర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు డూ దాట్. ఓకే, ఎస్. సో నమ్మాలి ఏదైనా సరే, ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో ఉన్నామంటే ఫస్ట్ నమ్మాలి. మీరు చేసింది అదే కదా శివాని, నమ్మి ఏదైతే మేమిచ్చిన కంటెంట్ని తరోగా 6 to 7 టైమ్స్ రివిజన్ చేశారు. అదే చెప్తాను నేను. సో మనం 1000 పేజీలు చదివి ఏమీ గుర్తుపెట్టుకోకుండా ఉండడానికన్నా చదివిన 100 పేజీలని రివిజన్స్ చేసుకొని మంచిగా రివిజన్ చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకోగలిగితే దాన్ని మనం అప్లై చేయగలగచ్చు. అది గుర్తొస్తుంది. రేపు మీరు వెళ్ళి నార్సెట్ ఎగ్జామ్లో కూర్చొని ఆ ల్యాప్టాప్ ముందర కూర్చుంటే మీకు అది గుర్తొస్తుంది. యూ కెన్ ఈజీలీ రీకాల్ దెమ్ బ్యాక్ అండ్ అప్లై ద కాన్సెప్ట్ ఆన్ ఎంసీక్యూస్ అండ్ క్లియర్ దెమ్, రైట్? సో ఇది చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి అర్థమవుతుంది. అది ఎంత నేను అర్థం చేయడానికి ట్రై చేస్తున్నా కూడా పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ పాయింట్. బట్ ఎనీ హౌ, రైట్. సో రైట్. లైక్ మళ్ళీ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పే వాళ్ళు ఎలా అంటే నేను ఇది తీసుకున్నా లైక్ ట్రస్ట్ చేయట్లేదు సార్. వాళ్ళు తీసుకున్న ప్లాట్ఫామ్స్ ని వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదు. ఓకే ఇది బెస్ట్ కాదు, దీంట్లో కంటెంట్ ఎక్కువ ఉంది, హావ్ టు జంప్ హియర్ జంప్ దేర్ అని అలా జంప్ అవుతూ మధ్యలోనే స్టక్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అయిపోతున్నారు సార్. యా. ఎస్ యా. సార్. అండ్ సో తీసుకున్నా కూడా లైక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు సార్. లైక్ మన స్టూడెంట్ మెంటాలిటీ ఎట్లుంటది సార్, ఒక రోజు చదవగానే ఇంకొక రోజు ఇంట్రెస్ట్ ఉండదు, చదవాలనిపించదు. అలా చేయడం వల్ల కూడా సక్సెస్ రాకపోవడం వల్ల మళ్ళీ ప్లాట్ఫామ్స్ ని బ్లేమ్ చేస్తున్నారు సార్. లైక్
మీ దాంట్లో ఇట్ లేదు అది లేదు అని చెప్పి లైక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి కరెక్ట్ గా చదివితే ఖచ్చితంగా వస్తుంది సార్. కానీ దే ఆర్ నాట్ రియలైజింగ్ ద పాయింట్స్. అది రియలైజ్ అయ్యే టయానికి వాళ్ళ ఏజ్ అయిపోతుంది. ఎస్ సార్. అవును. సో అది వాళ్ళకి ఇప్పుడు తెలీదు. తెలిసొచ్చే టయానికి చేతిలో ఏం చేయాలన్నా ఏం ఉండదు. సో అది మన పక్క అది బ్లడ్‌లోనే ఉందది. ఏం ఎస్ చేయలేం సార్. దానికి. సో అది రియలైజ్ అయ్యి మీలాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే వాళ్ళకేదో ర్యాంక్ వస్తుంది. ఖచ్చితంగా అలాంటి స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. ఖచ్చితంగా 11.0లో ఇంకా చాలా మంచి ర్యాంక్స్‌తో మళ్ళీ వస్తాము. రైట్? అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివాని ఫర్ ట్రస్టింగ్ అస్, ట్రస్టింగ్ ఇన్ మెడ్సీ నర్సింగ్, ట్రస్టింగ్ ఇన్ యువర్ సుమంత్ సార్. ఈసీజీ వీడియో చూసిన వెంటనే మీకు ఆ నమ్మకం వచ్చి మీరు మొత్తం కోర్స్ తీసుకొని స్టిక్ ఆన్ అయ్యి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి 249 ఆల్ ఇండియా ర్యాంక్తో ఈరోజు మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజంగా 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 నేను ఎవరు హ్యాపీగా ఉన్నారో లేదు కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి స్టూడెంట్సే కావాలి నాకు. చదువుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే స్టూడెంట్సే కావాలి నాకు. రైట్? ఏదో 100 మంది వందల వందల కొద్దీ నాకు రేషియో అవసరం లేదు నాకు. చదవాలనే వాళ్ళు నిజంగా చదువుతాను, నిజంగా కృషి చేయగలుగుతాననే ఒక్క స్టూడెంట్ ఉన్నా ఐ విల్ బి సో 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 హ్యాపీ. రైట్? యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ శివాని. ఓకే, ఆల్ ద బెస్ట్ డియర్, ఆల్ ద బెస్ట్. ఓకే, నువ్వు నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా నువ్వు నీ కృషికి నువ్వు పడిన కష్టానికి. రైట్? ఇంకా నీ లైఫ్ టర్న్ ఆన్ అయిపోయింది. ఇంకా ఎవరు చెప్తారు చెప్పండి? ఇంకా కూర్చొని చదువుకో శివాని అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. Right? So now everyone will start giving you suggestions on your marriage, your many things, right? Financial settlement and everything. Okay, now no one are going to guide you to sit and study, right? Now it's your now the ball is in your court and you have to plan your life and future. Okay, ఎవరో సుమన్ సార్ వచ్చి కూర్చొని ఇంకా మీకు మోటివేషన్ ఇవ్వరు మీ లైఫ్ లో, అండ్ ఎవరో వచ్చి ఇవ్వరు. ఇంకా మీకు మీరే క్వీన్ మీ లైఫ్ లో, మీకు మీరే హీరో. ఇంకా మీ డెసిషన్స్ ఏదైతే మీరు తీసుకుంటారో దాని మీదే ఆధారపడి ఉంటుంది మీ లైఫ్. సో ప్లాన్ యువర్ లైఫ్ వైస్లీ, ప్లాన్ యువర్ ఫ్యూచర్ వైస్లీ. ఓకే, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మెడ్సీ నర్సింగ్ విల్ బి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే శివాని, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.